మొట్టమొదటిగా దేవుడు మన జీవితంలో ఎలా ఉండబోతున్నాడంటే మంచి కాపరిగా ఉండబోతున్నాడు. ఈ మంచి కాపరి ఏం చేస్తాడంటే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. మంచి కాపరి ప్రాణం పెడతాడు. హల్లెలూయా. ఇలా ప్రాణం పెట్టాడు అన్న మాట మీరు చదవగానే మీకు మనసులో ఎవరు వస్తున్నారు? యేసయ్య వస్తున్నాడు. ఆయన మంచి కాపరి కాబట్టి గొర్రెలైన మన కొరకు ఆయన ఏం చేశాడంటే తన ప్రాణాన్ని పెట్టేశాడు. అందుకే మత్తయి సువార్త 26:28 చెప్తుంది. ఒకసారి చదవండి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అతని పేరు ఏంటంటే అబ్రహాము. అందరు చెప్పండి, నోరు తెరిచి. అబ్రహాము. ఈ అబ్రహాము వాళ్ళ నాన్న పేరు తేరాహు. అందరు చెప్పండి. తేరాహు, అబ్రహాము, ఇస్సాకు. ఈ తేరాహు ఏం చేసేవారంటే విగ్రహాలు తయారు చేసేవాడంట. దేవునికి కోపం వచ్చే ఒక పాపం ఉందంటే విగ్రహారాధన. పాపం పోవాలంటే ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి ఆ గొర్రె పిల్ల మీద చేయి పెడతారు. అంటే నేను చేసిన పాపం అంతా ఏమీ తెలియని ఈ గొర్రె పిల్ల మీద వేసేస్తున్నా. ఆ గొర్రె పిల్లని తెచ్చి ఆ గొర్రె పిల్ల మీద చేయి పెడతారు. చేయి పెట్టగానే నా పాపం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? అమాయకమైన గొర్రె పిల్ల పైన వెళ్ళిపోతుంది. దాన్ని ఏం చేసేవారంటే గొర్రె పిల్లని వధించేవారు. వధించి ఆ యొక్క రక్తం అంతా తీసి బలిపీఠం పైన కింద పోసేవారు. ఇప్పుడు నా మీద ఉన్న పాపం ఏం చేయబడిందంటే తొలగిపోయింది. ఒకరోజు యెహోవా దేవుడు కనిపించి అబ్రహాముతో, నీకు ఒక్కగానొక కుమారుడు ఉన్నాడు కదా, కుమారుడిని ఏం చేయి, నాకు దహన బలిగా ఇవ్వు అని ఎవరిని అడుగుతున్నాడు దేవుడు? గొర్రె పిల్లని అడగట్లే. ఎవరిని అడుగుతున్నాడు? కుమారుణ్ణి, ఇస్సాకుని, 3వ తరమైన ఇస్సాకుని అడుగుతున్నాడు. ఇప్పుడు గొర్రె పిల్ల స్థానంలో ఎవరున్నారు? ఇస్సాకు ఉన్నాడు. ఇప్పుడు ఇస్సాకుని దేవుడు దహన బలి ఇమ్మన్నాడు. గొర్రె పిల్లని ఏం చేస్తాం చెప్పండి? బంధిస్తాం కదా, కాళ్ళు చేతులు కట్టి మనము బంధించి ఏం చేస్తాము? దేవునికి బలిగా ఇస్తాం. అబ్రహాము కూడా ఇస్సాకుని బంధించాడంట. మీకు ఆ వాక్యం చూపిస్తాను చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకుని బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచాను. ఏం చేశాడంటే ఇస్సాకుని బంధించాడంట. దహన బలిగా దేవునికి ఇవ్వడానికి సిద్ధమవుతున్నప్పుడు ఇప్పుడు ఇస్సాకు ప్లేస్లో మీరు అందరు ఎవరిని ఊహించుకోవాలి? గొర్రె పిల్లని ఊహించుకోవాలి. అమాయకమైన గొర్రె పిల్ల ఏమవబోతుంది? బలి అవ్వబోతుంది. ఇప్పుడు అబ్రహాం ఇలా కత్తి తీసుకుని ఇలా పొడిచే లోపల ఒక స్వరం వినబడుతుంది, ఈ చిన్నవాడిని నువ్వు ఏమీ చేయకు. ఇస్సాకుని దించి ఏం చేయాలో అర్థం కావట్లే. ఎక్కడి నుంచి నేను గొర్రె పిల్లని తీసుకురావాలో అర్థం కావట్లే. బలి ఇవ్వాలి. ఇక్కడ ఎలా ఇస్తాడు? దేవుడేమో ఇస్సాకుని చంపద్దు అంటాడు. ఎక్కడి నుంచి బలి ఇస్తాడు? ఈ అబ్రహాంకి ఏం చేయాలో తెలియట్లేదు. కింద చూడలేదు ఆయన. ఎక్కడ చూశాడంట? పైన చూశాడంట. కన్నులెత్తి చూశాడంట. అతను తెలుసు, నేను వెతికినా దొరకదు. ఎవరివ్వాలి గొర్రె పిల్లని? దేవుడే ఇవ్వాలి. ఈ అబ్రహాం అలా పైకి చూశాడు. చూసినప్పుడు అతనికి ఏం కనిపించిందంటే ముండ్ల పొదల్లో ఒక పొట్టేలు యొక్క కొమ్ములు ముండ్ల పొదకి ఏమయ్యాయంటే ఇరుక్కుంది. ఏమయ్యింది? ఇరుక్కుంది. అక్కడున్న పొట్టేలు ఇస్సాకుకి బదులుగా చనిపోవాలని, ఇస్సాకు పైన పాపము కొరకు చనిపోవాలని ఆ పొట్టేలు ఎలా ఉందంటే రెడీగా ఉంది. ఆ పొట్టేలు ఎదురు చూస్తూ ఉంది. ఇరుక్కుంది, ట్రై చేయట్లే బయటకు రావాలని, ఎదురు చూస్తుంది. ఇంకా ఇస్సాకుని బంధించాడు అబ్రహాము, కానీ పొట్టేల్ని బంధించలేదండి. తీసుకుని వచ్చి కూర్చోబెట్టాడు చక్కగా. ఏ పొట్టేలైనా దొరుకుతుందా చెప్పండి? పరుగులు పెడతాది. కానీ బైబిల్లో ఉంది, ఈ పొట్టేలు కొమ్ములు ఇరుక్కున్నాయి. అబ్రహాం వెళ్ళి తీసుకుని వచ్చి ఇస్సాకుకి బదులుగా ఏం చేస్తున్నాడంట? బలి ఇస్తున్నాడంట. మీరు చెప్పండి, ఈ పొట్టేళ్ళని ఎవరు ఇచ్చారు? అతని కింద చూస్తే అతనే తెచ్చుకున్నాడు అనుకోవాలి. అతను ఎక్కడ చూశాడన్నాను? పైకి చూశాడన్నాను. పైకి చూశాడంటే ఎవరిచ్చారు? ఈ పొట్టేళ్ళని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు?
ఇస్సాకు యొక్క మరణాన్ని తప్పించడానికి దేవుడు ఏం చేశాడంటే పొట్టేలుని ఇచ్చాడు. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. ఈ యొక్క స్టోరీలో పొట్టేలు ఎవరు మీకు ఎవరు గుర్తొస్తున్నారు? యేసయ్య గుర్తొస్తున్నారు కదా. ఎందుకంటే పొట్టేలు యొక్క కొమ్ములకి ఏమి ఇరుక్కుంది? ముళ్ళ పొద ఇరుక్కుంది. యేసయ్య తలపైన కూడా ఏమి ఉంచబడింది? ముళ్ళ కిరీటం ఉంచబడింది. తరువాత ఈ పొట్టేల్ని బంధించలేదండి, తీసుకుని వచ్చారు. అంటే దానికే వచ్చింది. యేసయ్యని కూడా ఎవ్వరూ బంధించలేదు. ఆయనే మన కొరకు మరణానికి అప్పగించుకున్నాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువే ఆ పొట్టేలని చెప్పడానికి ఇంకొక గుర్తు ఉంది. ఏంటో తెలుసా? ఆ సంఘటన ఎక్కడ జరిగిందంటే, పొట్టేలు ఎక్కడ బలి ఇవ్వబడిందంటే మోరియా పర్వతం. ఏం చెప్పండి? మోరియా దేశంలో ఉన్న పర్వతం. యేసు ప్రభు కూడా ఎక్కడ బలి ఇవ్వబడ్డాడు? ప్లెయిన్ ఏరియాలోన, కొండపైన. యేసు ఎక్కడ బలి ఇవ్వబడ్డాడు? గొల్గతా పైన. ఈ యొక్క పొట్టేలు ఎక్కడ బలి ఇవ్వబడింది? మోరియా పైన, మోరియా పర్వతం పైన. ఈ రెండు, గొల్గతా, మోరియా, ఈ రెండు ఒకే చోట ఉన్నాయి. మోరియా దేశంలో పర్వతములన్నీ ఎలా ఉంటాయంటే ఇలా బంచెస్గా ఉంటాయి. ఒక్కొక్క పర్వతం ఇలా ఉంటుంది. ఒక పర్వతం పైనేమో పొట్టేలు వధింపబడితే, అదే దేశంలో అక్కడే ఉన్న గొల్గతా పైన ఎవరు బలి ఇవ్వబడ్డారు? యేసు బలి ఇవ్వబడ్డాడు. సో అక్కడ పొట్టేలు కాదు, ఎవరు కనిపించారు? యేసు కనిపించాడు. తండ్రి అయిన దేవుడు ఇస్సాకు మరణాన్ని తప్పించడానికి పొట్టేలుని ఏం చేశాడు? ఇచ్చాడు. అదే తండ్రి అయిన దేవుడు యేసుని మన మరణాన్ని తప్పించడానికి ఇచ్చాడు. ఇప్పుడు ఇస్సాకు ఎవరు? మనము. మన పైన శాపము పని చెయ్యదు. ఎందుకు? యేసయ్య అను గొర్రెపిల్ల నీ కొరకు పర్వతం పైన వధింపబడింది. హల్లెలూయా. సో మీరు అనకూడదు, నా పైన మా అమ్మ నాన్న ఏ తప్పు చేశారో, మా ముత్తాతలు ఏ తప్పు చేశారో, నేను ఈ పేదరికంలో ఉన్నాను. కొంతమంది పిల్లలు అంటారు, మా నాన్న పోతూ నాకు అప్పుల బాధలు పెట్టాడండి బాబు, ఆయన చేసిన అప్పులు నేను తీర్చాల్సి వస్తుంది. మీ నాన్న యేసు నీకు అప్పుల బాధలు మిగిల్చి వెళ్ళలేదు, రోగాన్ని మిగిల్చి వెళ్ళలేదు, శాపాన్ని మిగిల్చి వెళ్ళలేదు. మీ నాన్న యేసు నీకు ఆశీర్వాదాన్ని, జీవాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటినీ మిగిల్చి వెళ్ళాడు. హల్లెలూయా. నీకు దేవుడు సేకరించింది ఏంటంటే జీవము, నిత్య జీవము. సో పాత నిబంధనలోనే యేసు ఇలాగ ఒక రోజు మరణించబోతున్నాడని దృష్టాంతంగా అబ్రహాము జీవితంలో ఈ సంఘటన ఏమైందంటే ప్రత్యక్షపరచబడింది. సో మీరు ఇక మీదట శాపములో బ్రతకరు. మీకు రోగం ఉన్నా మీరేం చెప్పాలంటే, రోగము నా పైన పని చేయదు. ఎందుకు పని చేయదు? రోగం ఆల్రెడీ ఎవరు అనుభవించేశారు? యేసయ్య అనుభవించేశారు. శాపం ఎవరు అనుభవించేశారు? యేసయ్య అనుభవించారు. శిక్ష ఎవరు అనుభవించేశారు? సో మీ పైన ఏమీ లేదు, రోగం లేదు, శాపం లేదు, తెగులు లేదు, ఏమీ లేదు. మీరు హాయిగా బ్రతకచ్చు. హల్లెలూయా. సో యేసయ్య మీ కొరకు అన్నిటినీ చేసి ముగించాడు. అందుకని మంచి కాపరి ఏం చేస్తాడని చెప్పాను? అందరు చెప్పండి, ప్రాణం పెడతాడు. ఈ అబ్రహాము ఈ దృశ్యాన్ని చూసి దేవునికి ఏమని పేరు పెట్టాడంటే యెహోవా ఈరే. దానికి అర్థం ఏంటి? యెహోవాయే చూచుకొను. దానికి ఇంకొక అర్థం ఏంటి? నేను చెయ్యాల్సింది దేవుడు చేస్తాడు. మీరేమంటున్నారు? నేను చెయ్యాల్సింది మా బ్యాంక్ కోడ్ చేస్తాడు, నేను చెయ్యాల్సింది నా వ్యాపారం చేస్తుంది, నేను చెయ్యాల్సింది డాక్టర్ చేస్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా నేను బాగు చేయాల్సింది ఎవరు? దేవుడే. సో మీరేం చెప్పాలంటే, నేను చెయ్యాల్సింది దేవుడు చేస్తాడు. మీరు అబ్రహాములా కాకుండా కింద చూస్తున్నారు. మీ ఆశీర్వాదం కింద లేదండి, పైన ఉంది. పైకి చూస్తే చాలు, అవి అన్నీ మీ పైకి వర్షములాగా కుమ్మరించబడతాయి. మంచి కాపరి ప్రాణం పెడతాడని చెప్పాను. ఇంకొక పని కూడా మంచి కాపరి చేస్తాడు. ఆ పని ఏంటో తెలుసా అండి?
మంచి కాపరి అంట తన గొర్రెలకు అన్నిటినీ చూసుకుంటాడంట. ఏంటి చెప్పండి? నేను ప్రాణం పెట్టానండి, ఆ తర్వాత మీ బాధ మీరు పడండి. నేను రక్తం కార్చా, నీకు నిత్య జీవం ఇచ్చాను. ఈ లోకంలో ఎన్ని కష్టాలు పడతావు నువ్వు పడు, నీ బాధ నీది, నీ దారి నువ్వు చూసుకో అని దేవుడు చెప్పట్లేదు. ఈ లోకంలో కూడా అన్నిటినీ నేనే చూసుకుంటా, అన్నిటినీ నేనే చూసుకుంటాను. అందుకని కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు ఏం చేయట్లేదు, ఆయన ఏది తక్కువ చేయట్లేదు. ఈరోజు ఒక్క మాట చెప్తున్నాను, దేవుడు మీకు ఏది తక్కువ చేయడండి, ఏది తక్కువ చేయడు. మీ బిడ్డలకు దేవుడు ఏది తక్కువ చేయడు. మీరు నమ్మితే చాలు. హల్లెలూయా. అన్నిటిని దేవుడు తగిన సమయంలో ఇస్తాడు. హల్లెలూయా. సో కాపరి ఏం చేస్తున్నాడు? 2 పనులు చేస్తున్నాడు. ఒకటేంటి? అందరు చెప్పండి. ప్రాణం పెట్టాడు, అన్నిటినీ చూసుకుంటున్నాడు.